మనం ప్రేమగా ఆహారం పెట్టే పావురాలే మన ఊపిరితిత్తులకు శత్రువులుగా మారతాయని మీకు తెలుసా? అది ఈరోజు తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ. చాలా సిటీస్‌లో విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చాలా మంది అపార్ట్మెంట్స్‌లో ఉంటారు. అలాగే బయట కూడా పావురాలు మనకి ఫీడింగ్ చేస్తా ఉంటారు. అలా చేసినప్పుడు మనకి అవి అక్కడ రెట్టలు కావచ్చు, వాటిలోని ఈకలు కావచ్చు అక్కడ పడిపోయి ఉంటాయి. అందులో ఉన్న ప్రోటీన్ కణాలు మనకి గాలిలో మనకు కనపడకుండా పీల్చుకుంటాము. పీల్చుకున్నప్పుడు ఎవరైతే ఇమ్యూనిటీ కొంతమందికి వీక్‌గా ఉంటుందో వాళ్ళ ఇమ్యూనిటీ రెస్పాండ్ అయినప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది అవుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు మనకి దగ్గు, ఆయాసం అనేది వస్తుంది. ఈ దగ్గు, ఆయాసం రావడం ద్వారా వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిటీ స్కాన్ తీసినప్పుడు ఒక కండిషన్ అనేది చెప్తారు, హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అనేది. అప్పుడు అడుగుతారు డాక్టర్, సార్ మీరు పావురాలకు ఎక్స్పోజ్ అయ్యారా అని అడుగుతారు. అడిగినప్పుడు మనకి అవునని చెప్పగానే ఈ కండిషన్ అనేది చెప్తాం. మనం దాన్ని అవాయిడ్ చేసి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ లంగ్స్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే తెలియక డాక్టర్స్ ని కలవక మనకి సిటీ స్కాన్ కూడా ఏం చేయించుకోకుండా వారు ఎక్కువ కాలం గడుపుతారో వాళ్ళకి లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి లంగ్ ఫైబ్రోసిస్ అనే ఒక కండిషన్ అనేది వస్తుంది. వీళ్ళకి నడుస్తుంటే ఆయాసం అలాగే దగ్గు ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళలో మన ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటాం. పోయిన ఊపిరితిత్తులు మళ్ళీ నార్మల్ చేయలేము. కొంతవరకు ట్రీట్మెంట్ ద్వారా మనకి సిమ్టమ్స్ అనేవి తగ్గించవచ్చు, కానీ ఏదైతే లంగ్స్ గట్టిపడిపోయిందో దాన్ని నార్మల్ చేయడం అనేది చాలా కష్టము. సో ఇటువంటి సినారియోని లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనే ఒక కండిషన్ ద్వారా కూడా నార్మల్ చేయొచ్చు. ఇంత కాంప్లెక్స్ సినారియో అనేది మాకు తెలియదు అని చెప్పి చాలా మంది చెప్తారు. సో అందుకనే ఒక అవేర్నెస్ మీ వీడియో చేస్తున్నాము. ఐడియల్ గా ఎవరి ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఫీడింగ్ అనేది అవాయిడ్ చేయడం ద్వారా మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది, మా ఫ్యామిలీలో చాలా మంది చేసాం మాకేం కాలేదు అనుకుంటారు. అటువంటి వారు అట్లీస్ట్ మాస్క్ పెట్టుకొని N95 మాస్క్ పెట్టుకొని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.